నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. నగరంలో స్వచ్ఛాంధ్ర పొలిటికల్గా నిన్ను ఊడ్చిపడేస్తా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఈ వీడియోకి. ఇక్కడ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజాని ఉద్దేశించే ఈ మాట అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అంటే, నగరి నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేది తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడిని ఇంకా అక్కడ బలోపేతం చేయడానికి, రోజాకి పూర్తిగా నగరిలో చెక్ పెట్టేయడానికే ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించారంటే అవునని అంటున్నాయి పొలిటికల్ వర్గాలు కూడా. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. అయితే ఫస్ట్ మనం ఇక్కడ రోజా గురించి మాట్లాడుకోవాలి. నగర నియోజకవర్గంలో రోజా వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంటుంది. నగర నియోజకవర్గంలో మాత్రమే కాదు, అసలు పొలిటికల్గా కూడా రోజా వ్యవహార శైలి ఘోరంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ లాగా ముద్ర వేయించుకోవాలి అని చెప్పేసి బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఆవిడ్ని ఫైర్ బ్రాండ్ అని పిలిస్తే ఆవిడ చాలా సంతోషపడతారు కూడా. నిజానికి మనం మాట్లాడుకుందాం, అసలు ఫైర్ బ్రాండ్ అంటే ఏంటి? పొలిటికల్గా నిజమైన ఫైర్ బ్రాండ్ అని ఎవరిని పిలవాలి అని అంటే కనుక, ఒక సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన కలిగి, కేవలం ఒక సబ్జెక్ట్ మీదే కాదు, పొలిటికల్గా ఏ సబ్జెక్టు మీద అయినా సరే పూర్తి అవగాహన కలిగి ఉండి వాళ్ళని కదిలిస్తే గనక అసలు మనం మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. పొలిటికల్గా ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళు పూర్తి అవగాహనతో కలిగి ఉంటారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము వాళ్ళని కదిలించి అని చెప్పేసి భావించగలిగితే వాళ్ళని ఫైర్ బ్రాండ్ అని అంటారు. కానీ రోజా ఎలా ఉంటారు అని అంటే, సబ్జెక్ట్ మీద అవగాహన గురించి పక్కన పెట్టేయండి, ఆవిడ నోరు తెరిస్తే చాలు బూతులతోటి మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ ఎలాంటి బూతులు మాట్లాడతారంటే, గాలి భానుప్రకాష్ నాయుడు ఇలాంటి ఆయన్ని పట్టుకొని, అంటే ఆయన ఇంటి పేరులో గాలి అని ఉంది కాబట్టి గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడున్నారు ఆవిడ. ఎవరైనా పొలిటికల్ లీడర్ అసలు అధికారంలో ఉండనివ్వండి, లేకపోతే అపోజిషన్లో ఉండనివ్వండి, ఇలాంటి మాటలు మాట్లాడతారా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఆ పదవులు నిర్వర్తించి వాళ్ళు మాజీలు అయిపోయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? అసలు అలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తారు అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా పోతే ఎలాగా అని చెప్పేసి ప్రజలే ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రోజా కేవలం గాలి భానుప్రకాష్ నాయుడిని ఉద్దేశించే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయిన ఎంపీటీసీల్ని, జడ్పీటీసీల్ని ఉద్దేశించి కూడా ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారో మనం విన్నాం. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే ఇలాగా పార్టీలు మారరు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు రోజాకి ఎలాంటి కౌంటర్ ఇచ్చారో మనం అంతా కూడా చూసాం. 2014 నుంచి 2024 వరకు రోజా నగర నియోజకవర్గంలో ఎన్ని అకృత్యాలకి పాల్పడ్డారు అనే విషయాన్ని పోసగుచ్చినట్టు మీడియా ముందు కూర్చొని ఆవిడ చేసిన అవినీతి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టారు వాళ్ళు. నిండ్ర, విజయపుర, అలాగే వడమాలపేటకు సంబంధించిన వైసీపీ నాయకులు వాటన్నిటినీ ఏకరువు పెడితే రోజా కనీసం తర్వాతి రోజు రెస్పాండ్ కూడా అవ్వలేదు. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వాళ్ళు చెప్పిన మాటలకి, వాళ్ళు చేసిన ఆరోపణలకి నాకు సంబంధం లేదు, నేను ఆ అవినీతి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేసినట్టు అర్థం. సో ఇక చూసుకుంటే రోజా ప్రస్థానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. విషయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. రోజా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి. ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు అని అంటే కనుక, ఆవిడ్ని సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేశారు కదా. ప్రేమ తపస్సు అని చెప్పేసి ఒక సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చింది ఆ సినిమా. సో ఆ సినిమా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన నారమల్లి శివప్రసాద్, చిత్తూరు ఎంపీగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ నేత. ఆయన 1999లో చిత్తూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోయినే కాబట్టి, బాగా మంచి ఉచ్చ స్థితిలో ఉంది కాబట్టి ఆవిడని తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు చిత్తూరులో. పైగా చిత్తూరు జిల్లాకి చెందిన అమ్మాయి కాబట్టి సో ఆవిడ చేత ప్రచారం చేయించుకుంటే ఆ టైంలో బాగా మాట్లాడింది. పార్టీ గురించి కానీ, లేకపోతే శివప్రసాద్ గురించి కానీ, ఆయన పరిపాలనా తీరు గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ గొప్పగా మాట్లాడింది. సో మంచి వక్త అని చెప్పేసి ఆవిడ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇక 2000 సంవత్సరానికి వచ్చేసరికి రోజా కూడా పూర్తిగా సినిమాలకి స్వస్తి పలికేసి సెల్వమణిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయారు. ఒక పాప పుట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇక సినిమాల్లోకి వెళితే హీరోయిన్గా ఎవరు తీసుకోరు కాబట్టి రాజకీయంగా వెళదాం, కాస్త కూస్తో సంపాదించుకోవచ్చు, నేము ఫేము వస్తుంది కాబట్టి ఆవిడ రాజకీయాలకు వెళ్ళడానికి మొగ్గు చూపారు. ఆ క్రమంలోనే మళ్ళీ శివప్రసాద్ని పట్టుకొని
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి 2004లో టికెట్ సంపాదించుకున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఆయన మంచి వక్తే, అంతకుముందు మన పార్టీ కోసం పనిచేసింది కదా అని చెప్పేసి టికెట్ ఇచ్చారు 2004లో. 2004లో రోజా ఓడిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు అంటే యాంటీ ఇన్కంబెన్సీలో ఉంది కాబట్టి వరుసగా ఒక 10 ఏళ్ళు పరిపాలనలో ఉంది కాబట్టి కొంత ప్రజా వ్యతిరేకత రావటం కూడా సహజం. పైగా రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర చేశారు అప్పట్లో. సో ఆ పాదయాత్ర ఎఫెక్ట్, యాంటీ ఇన్కంబెన్సీ రెండు కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ టైంలో రోజా కూడా ఓడిపోయింది. సో 2004లో ఆవిడ ఓడిపోయినప్పటికీ ఆవిడకి తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవినిచ్చారు. 2009 వరకు కూడా 2004 నుంచి 2009 వరకు కూడా తెలుగుదేశం పార్టీ రోజాని చాలా అంటే ఎంకరేజ్ చేసిందని చెప్పాలి. చాలా మంచిగానే చూసుకుంది, ఎంకరేజ్ కూడా చేసింది. ప్రతి కార్యక్రమంలో కూడా ఆవిడని ముందుంచేది. సో మొత్తానికి ఆవిడ 2009లో టికెట్ తీసుకుంది, పోటీ చేసింది. ఒకసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ఒకసారి నగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2 సార్లు ఆవిడ తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆవిడ ఆరోపణ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లే నన్ను ఓడించారు అని చెప్పేసి. సో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా మరోసారి ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వెళ్ళి కలిశారు. రోజా అలా కలిసిందో లేదో, ఇవాళ బొకే ఇచ్చిందో లేదో, ఆయన మరుసటి రోజే హెలికాప్టర్ ప్రమాదంలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కుటుంబం ఎంత శోకసంద్రంలో మునిగిపోయిందో ఏమో తెలియదు కానీ రోజా మాత్రం నిజంగా శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు నా కెరియర్ ఏంటి అన్నట్టుగా ఆవిడ డైలమాలో పడిపోయింది. సరే కాంగ్రెస్ పార్టీలోకే వెళదాం అని చెప్పేసి భావించింది రోజా. కానీ నువ్వు పెద్ద ఐరన్ లెగ్గు తల్లి, నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళావు 2004 ఆ టైంలో, 2003లో జాయిన్ అయ్యావు. ఆ టైంలో చంద్రబాబు నాయుడికి ఎలక్షన్ల ముందే ఆయనకి అలిపిరిలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. వద్దమ్మా, నువ్వు మా దగ్గరకు వచ్చావు కాంగ్రెస్ పార్టీలోకి, రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఇదే పార్టీలో కంటిన్యూ అయ్యావు, ఇదే పార్టీలో జాయిన్ అయ్యి ఉండిపోయావు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకేం ఉపద్రవం వస్తుందో మాకు వద్దు తల్లి అని చెప్పేసి వాళ్ళు తరిమేశారు. ఆవిడ మీద ఐరన్ లెగ్గు అనే ముద్ర కూడా వేశారు. ఆ ముద్ర వేసింది కూడా ఎవరంటే అప్పటి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగా భవాని. సో ఇక ఆ తర్వాత ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెంత చేరారు. జగన్మోహన్ రెడ్డి చెంత చేరి పదే తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటే ఆ ముద్ర ఇంకా గట్టిగా పడిపోయింది ఆవిడకి, ఐరన్ లెగ్ అనే ముద్ర. అందుకు మరో కారణం కూడా ఏంటంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి చెంత చేరిన కొన్నాళ్ళకే జగన్మోహన్ రెడ్డి కూడా అక్రమాస్తుల కేసుల విషయంలో జైలు పాలయ్యారు. సో ఇది ఆవిడకి ఇంకా బాగా ముద్ర పడ్డానికి దోహదపడింది అనమాట. ఆ తర్వాత 2014 ఎలక్షన్లు రానే వచ్చాయి. ఆవిడకి నగర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గాలి భానుప్రకాష్ నాయుడు సీనియర్ పొలిటీషియన్, నగర నియోజకవర్గంలో తిరుగులేని నేత అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి నేతని ఓడించడానికి రోజా ఎలా కృషి చేశారు అనంటే ఇదిగోండి, నగర నియోజకవర్గంలో కేజే శాంతి, కేజే కుమార్ లాంటి వాళ్ళని ఆవిడ దగ్గర చేసుకున్నారు. వాళ్ళ పుట్టినరోజు వేడుకలు చేయటం, వాళ్ళతోటి బాగా కలిసి పని చేయటం, ఇవన్నీ చేశారు. మొత్తం మీద గాలి భానుప్రకాష్ నాయుడిని ఓడించారు. ఓడించి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు మరి 2014 నుంచి 2019 మధ్య ఆవిడ వ్యవహార శైలి అసెంబ్లీలో ఎలా ఉండేదో మనమంతా చూసాం. ఎంత నీచంగా ప్రవర్తించారు. ఇలాంటి పిచ్చి సైగలు, కామ సీఎం అంటే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ జరిగితే దానికి కూడా చంద్రబాబు నాయుడు బాధ్యత ఎలా అవుతాడు? చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకొని ఆయన అంటే ఆ కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఎవరెవరు పాలు పంచుకున్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని ఎంక్వైరీ చేయించి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి మొత్తం అంతా కూడా నేరస్తుల్ని శిక్షించాలి. అంతవరకే బాధ్యత ఉంటుంది. అంతేగాని కామ సీఎం అంటే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ సీఎం అని చెప్పేసి సీఎంకే పేరు పెట్టేంత బాధ్యత ఆయనకైతే ఉండదు కదా. సో రోజా ఏకంగా చంద్రబాబు నాయుడిని కామ సీఎం అని చెప్పేసి నీచమైన స్లోగన్స్ అసెంబ్లీలో ఇచ్చారు. సో వెంటనే ఆవిడ్ని 2 ఏళ్ల పాటు సస్పెండ్ కూడా చేశారు కోడెల శివప్రసాద్. ఆ విషయంలో ఆవిడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు రెండూ కూడా అవన్నీ నువ్వు అసెంబ్లీలో తేల్చుకోవాలి, మేము కలగజేసుకోము అని చెప్పేసి తేల్చి చెప్పారు. మొత్తానికి 2019 ఎన్నికలు వచ్చాయి. మరోసారి రోజా సెంటిమెంట్ని రాజేయాలి కరెక్ట్గా. అంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి ఆవిడ చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని తిట్టడం మొదలు పెడతారు. ఎలా తిట్టారంటే 2019 ఎలక్షన్ల ముందు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. 2004, 2009 ఎలక్షన్ల ముందు నేను తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అని చెప్పేసి ధారలుగా కన్నీటిని వదిలేశారు కళ్ళ నుంచి. అసలు గోదావరి గట్టు దిగితే ఎలాగ నీళ్లు వచ్చేస్తాయో అలాగే ఆవిడ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తూనే ఉన్నాయి ప్రెస్ మీట్ ఆద్యంతం. నేను నా బిడ్డల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళని కూడా వదిలేసి పార్టీ కోసం
రాష్ట్రం అంతా కూడా క్యాంపెయినింగ్ చేశాను, ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేశాను, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు. కానీ చంద్రబాబు ఎక్కడా కూడా వాళ్ళని మందలించింది లేదు, నా గెలుపు కోసం కృషి చేసింది లేదు. అలాంటి పార్టీలో ఉంటే దండగా అని చెప్పేసి ఎప్పుడో 2004 2009కి సంబంధించిన విషయాల్ని 2019 ఎన్నికల ముందు చెప్పింది ఆవిడ. సో అలాగా తెలుగుదేశం పార్టీని ఎక్కడ ఏ సమయంలో డీఫ్రేమ్ చేయాలో ఆ సమయంలో చక్కగా డీఫ్రేమ్ చేస్తూ వచ్చారు రోజా. మొత్తం మీద 2019 ఎన్నికల్లో కూడా ఆవిడ నగర నియోజకవర్గం నుంచి గెలిచారు. గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిడికి ఏపీ ఐఐసి చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మంత్రివర్గం విస్తరణ, అంటే పాత వాళ్ళని కొంతమందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటాం మంత్రివర్గంలోకి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే చెప్పారు కదా. అలాగా కొంతమందికి ఉద్వాసన పలికి ఆ ప్లేస్లోకి ఇంకొంతమందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. అలాగే రోజా క్రీడా యువజన శాఖ అలాగే పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడ బాధ్యతలు తీసుకున్నారు, మంత్రి అయ్యారు. ఇక మంత్రి అయిన దగ్గర నుంచి ఆవిడ ఎవరిని లెక్క చేయటం మానేశారు. అసలు సీనియర్ పొలిటీషియన్గా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని కూడా ఆవిడ లెక్క చేయటం మానేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటే ఎలా ఉంటుంది అంటే, చిత్తూరు జిల్లా మొత్తానికి ఆయనే సీఎం. కేవలం చిత్తూరు జిల్లానే కాదు, అసలు రాయలసీమలోని 4-5 జిల్లాలకి ఆయనే సీఎం లాగా ఉండేవాళ్ళు. మొత్తం మీద అలాంటి ఆయన్ని కూడా లెక్క చేయకుండా మానేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజాకే ఒత్తాసు పలికారేమో అని చెప్పాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అదే ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ఒకటి ఆయన చేశారు కదా 2019 ఎలక్షన్లకి ముందు. ఆ పాదయాత్రకి మొత్తం ప్రొడ్యూసర్ ఆయనే అని చెప్పేసి, అంటే డబ్బు మొత్తం ఆయనే పెట్టారు అని చెప్పేసి ఒక టాక్ నడిచేది. నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కొంతవరకు సొమ్ము పెట్టినా, ఈయన పాదయాత్ర కోసం వాళ్ళు మెయింటెనెన్స్ కోసం కొంతవరకు సొమ్ము పెట్టినా ఎక్కువ శాతం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అని ఒక టాక్ ఉంది. అందులో నిజం ఎంత ఉందనేది తెలియదు, కానీ ఇంటర్నల్గా అయితే ఇప్పటికీ అదే టాక్ ఉంది. సో అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి రోజా కోసం నగర నియోజకవర్గంలో కేజే శాంతి, కేజే కుమార్ లాంటి వాళ్ళని కూడా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు 2024 ఎన్నికల తర్వాత. ఆవిడ 2024 ఎన్నికల్లో ఎందుకంత ఘోరంగా ఓడిపోయారు, అసలు కౌంటింగ్ జరుగుతుండగానే ఆవిడ బయటికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటే కనుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడే శత్రువుల్ని తెచ్చిపెట్టుకున్నారు. అంటే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నేతలే నా ఓటమి కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అలాగే తాడేపల్లి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని చెప్తారు. కానీ నగర నియోజకవర్గానికి వచ్చేసరికి నా ఓటమి కోసం పనిచేస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కాదు, నా ఓటమి కోసం ఎక్కువగా కృషి చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి రోజా ఓపెన్గా అనౌన్స్ చేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం మర్చిపోలేం. అంటే ఆవిడ కొని తెచ్చుకుంటారు గొడవలన్నీ కూడా, ఎదుటి వాళ్ళని గీకేసి గోకేసి మొత్తం అంతా కూడా పెంట చేసేశారని చెప్పాలి నగర నియోజకవర్గాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవగలిగే నియోజకవర్గాన్ని కూడా ఆవిడ టఫెస్ట్ నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నగర నియోజకవర్గాన్ని మార్చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రిజల్ట్ కూడా అందుకే ఉదాహరణ. 45,500 మెజారిటీ ఏమో వచ్చింది నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి. అంతటి స్థాయిలో భారీ మెజారిటీ నాకు తెలిసి అంతకుముందు ఏ నాయకుడికి రాలేదేమో అనుకుంటున్నాను. ఒక నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఎవరికి ఆ స్థాయిలో మెజారిటీ రాలేదేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా తెలిస్తే ఎవరికైనా అంతకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చుంటే కనుక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతానికి నగర నియోజకవర్గంని మొత్తాన్ని కూడా రోజా భ్రష్టు పట్టించేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలే చెప్తూ ఉంటారు. అంటే రెడ్డివారి చక్రపాణి రెడ్డి కావచ్చు లేకపోతే అమ్ములు కావచ్చు ఇతర నేతలంతా కూడా మాకు జగనన్న ముద్దు రోజా వద్దు, రోజా ఉంటే అసలు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేము, అలాంటి అహంభావం ఉన్న వ్యక్తి అలాగే ఒంటెద్ది పోకడ ఉన్న వ్యక్తి నియంతృత్వం ఉన్న వ్యక్తి మాకు వద్దు, మాకు అక్కర్లేదు అని చెప్పేసి కూడా గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. పైగా ఈవిడ మీద అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదిగోండి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అరటిపళ్ళ వ్యాపారం చేసుకునే ఆవిడకి కూడా మున్సిపల్ చైర్పర్సన్ ఏదో ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు, లక్షల్లో వసూలు చేశారని చెప్పేసి కూడా ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నగర నియోజకవర్గంలో నిండ్రా, వడమాలపేట, విజయపురం ఇలాంటి మండలాల్లో ఎంత గట్టి పట్టుందో రోజా ప్రవర్తన వల్ల, రోజా వ్యవహార శైలి వల్ల అక్కడ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయిపోయిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అందుకనే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోజాని తీసేసి అసలు గాలి భానుప్రకాష్ నాయుడుకి
తమ్ముడు ఉన్నాడు కదా, గాలి జగదీష్ ఏమని చెప్పేసి ఉంటుంది ఆయన పేరు, గాలి జగదీష్, ఆయన తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోండి, ఆయన్ని కనుక వైసీపీలో జాయిన్ చేసుకొని నగరి నియోజకవర్గం వైసీపీ టికెట్ ఆయనకి ఇవ్వండి, మేం గెలిపించుకొచ్చుకుంటామని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా చెప్తున్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కొడుకుల్నే ఇద్దరిని పెట్టేసేయండి, అసలు అటు ఆ పెద్ద అబ్బాయిని ఇటు చిన్న అబ్బాయిని పెట్టండి, ఏ ఢోకా లేకుండా మేము వైసీపీ నుంచి చిన్న అబ్బాయిని గెలిపించుకొచ్చుకుంటామని చెప్పేసి కూడా చిన్న అబ్బాయిని గెలిపించుకొచ్చే బాధ్యత కూడా మాది అని చెప్పేసి గాలి జగదీష్ని గెలిపించుకొచ్చుకునే బాధ్యత కూడా మాది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే రోజాని నగర నియోజకవర్గం నుంచి తరిమేయాలి అని చెప్పేసి వైసీపీ నుంచే ఎక్కువగా టాక్ నడుస్తుంది. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గాలి భానుప్రకాష్ నాయుడు, ఈయనకి సంబంధించి ఎంత ప్రమోట్ చేశారు అంటే నగర నియోజకవర్గంలో ఒక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, నగర నియోజకవర్గం అభివృద్ధి గురించి, అంటే గతంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు నగర నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో దానికి ఇంకా 10 ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ సహకారం అందిస్తాము, నిధులు కూడా మంజూరు చేస్తాము, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామంటే నగర నియోజకవర్గం మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నాము అని చెప్పేసి నగర ప్రజలందరికీ కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఓపెన్గా చెప్పినట్టే అర్థమవుతుంది. మొత్తం మీద గాలి భానుప్రకాష్ నాయుడు నాయకత్వం బలపరచడానికి, ఇంకా బలోపేతం చేయడానికి, అంటే రోజా లాంటి వాళ్ళు ఎవరొచ్చినా సరే ఇక్కడ గాలి భానుప్రకాష్ నాయుడుకి ఓటమి అనేది లేకుండా చేయాలి, అతన్ని ఇక్కడ స్థిరమైన నాయకుడిగా ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కూడా అందించాలని ముందుకు రావటం, ఇక్కడే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇక్కడి నుంచే మొదలు పెట్టడానికి, అంటే రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఫస్ట్ ఇక్కడే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అందుకే రోజాని ఇక పూర్తిగా రాజకీయంగానే కాకుండా, అంటే కేవలం నగర నియోజకవర్గాన్ని నుంచే కాకుండా రాజకీయంగా కూడా దూరం చేసేసేదానికి ఇక్కడి నుంచే బీజం వేశారా అని చెప్పేసి ప్రజలంతా కూడా, ఇప్పుడు నగరి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఇక రోజాకి గడ్డు పరిస్థితులే ఉండబోతున్నాయా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? నగర నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి రోజాకి మరలా ఇంకోసారి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు నగరిలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఇలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు అనంటే భవిష్యత్తులో అసలు నగర నియోజకవర్గంలో రోజాకి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? రోజాకి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఇంకా ఏ జిల్లాలో అయినా టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? అసలు రోజాకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందా, ఉండదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.